హలో ఎవ్రీవన్. అందమైన కథలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి నీతి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలోచన లేని తెలివి ఈరోజు కథ. అయితే ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికని బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను విద్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకరికి విరిగిన ఎముకలు జత చేసే శక్తి అబ్బింది. రెండవ వాడికి తగిలిన గాయాలను మాన్పించే శక్తి నేర్చుకున్నాడు. మూడవ వాడు రక్తనాళాల్లో రక్తాన్ని ప్రసరింపజేయగల శక్తిని నేర్చుకున్నాడు. నాలుగవ వాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు. ఆ నలుగురు 4 దివ్య శక్తులను పొందగలిగారు. ఆ తర్వాత గురువుగారి దగ్గర సెలవు తీసుకొని వారు ఇంటి ముఖం పట్టారు. ఊరు చేరడానికి అడవి గుండా పోవాల్సి వస్తుంది. అయితే క్రూరమైన మృగాలకు అక్కడ నిలయం ఉండేది. ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఈ సింహాన్ని ఎలాగైనా బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది. ఈ క్రూర జంతువు, మనం దీన్ని బ్రతికిస్తే ఇది మన ప్రాణాలను తినేస్తుంది, మనం బ్రతకలేము దాన్ని బ్రతికిస్తే అని చెప్పాడు మొదటివాడు. మరొకడు, మనం దీన్ని ప్రాణాలను బ్రతికిస్తాం కాబట్టి అది మనల్ని ఏం చేయదులే అని పనిని ప్రారంభించారు. ఆ సింహాన్ని బతికిస్తే అది మనల్ని చంపుతుందన్నవాడు సచిన సింహం ఎముకలను జోడించి పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. రెండో వాడు గాయాలు మానేలా చేశాడు. మూడో వాడు అబ్బిన విద్య అయిన రక్త ప్రసరణ కలిగేలాగా చేశాడు. నాలుగో వాడు తన వంతుగా చచ్చిన దానికి ప్రాణం పోసి తన విద్యను ఉపయోగించి సింహాన్ని బ్రతికించాడు. ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. ఆ చెట్టుపై ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండిపోయాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, తెలివిలేని బలం, విద్య అనర్థాలకు దారి తీస్తాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.